ఏపీలో కాసేపట్లో కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అమరావతి అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించి నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. హైకోర్టు భవనాల పరిసరాల్లో 547 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పనకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఏపీ సిఆర్డీఏ బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటు ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని తెలుస్తోంది. రైట్, పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి నాగేశ్వర ద్వారా. రైట్ నాగేశ్వరం, మరికొద్ది సేపట్లోనే ఏపీ కేబినెట్ భేటీ కాబోతున్నట్టు తెలుస్తుంది. అనేక అంశాల గురించి చర్చించబోతున్నట్టు తెలుస్తుంది కదా, మెయిన్ అంశాలేంటి? ఏదైతే ముఖ్యమంత్రి రాజధాని అభివృద్ధిపై పూర్తిగా దృష్టి సారించిన నేపథ్యంలో రాజధాని అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షన సచివాలయంలో జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే అమరావతి అభివృద్ధి, అలాగే మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారని కూడా తెలుస్తుంది. అయితే పలు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించే నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. హైకోర్టు భవనాల పరిసరాల్లో 547 కోట్ల పైచిలుకు వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పనకైతే ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అయితే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటు ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా వీటికి సంబంధించి మరిన్ని కీలక అంశాలు, ఏదైతే రాజధాని అభివృద్ధిలో భాగంగా ఏమేమి అవసరం, దానికి సంబంధించి ముందుకు వెళ్లే విధానం ఏ విధంగా ఉంటుందనే అంశాలపై కూడా పూర్తిగా ఈ యొక్క భేటీలో వారికి సంబంధించిన అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే అదే విధంగా చూసుకుంటే సర్వర్కి సంబంధించి అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మనకి. రైట్ నాగేశ్వర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగే సమావేశంలో అనేక అంశాలకు సంబంధించి ఈ రోజు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. అమరావతి అభివృద్ధికి సంబంధించి, అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పలు విధానపరమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో డిసైడ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. పలు సంస్థలకు సంబంధించి భూ కేటాయింపులు నిర్ణయించే అవకాశం కూడా కనిపిస్తోంది. హైకోర్టు భవనాల పరిసరాల్లో 547 కోట్ల రూపాయల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక ఏపీ సిఆర్డీఏ బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటు ప్రతిపాదనకు కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని తెలుస్తోంది.